నేనున్నాను అన్న ఒక్క మాట అద్భుతాలు చేస్తుందా? ఎందుకు చేయదు అన్న మాటలకు ఉదాహరణ ఆంధ్రలోని పేదల జీవితాలే. పాదయాత్రలో నేనున్నాను, నేను విన్నాను అని ప్రజలకు భరోసానిచ్చారు వైఎస్ జగన్. అధికారంలోకి వచ్చిన వెంటనే నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఆ సంక్షేమ ఫలాలు పేదల జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చాయి? ఇక మా బతుకులు ఎవరు మార్చలేరు అని డిసైడ్ అయిన ఆ పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల్లో సీఎం జగన్ ఎలాంటి నమ్మకం పెంచారు? ఈ డౌట్లన్నింటికీ సమాధానం లబ్ధిదారుల మాటల్లోనే తెలుసుకుందాం. ఓ భరోసా కోసం, ఓ ఆసరా, ఓ చేయూత కోసం గత కొన్నేళ్లుగా ఈ పేదలు ఎదురు చూశారు. మా జీవితాల్లో వెలుగులు నిండాలని కోరుకున్నారు. కానీ కలగానే మిగిలిపోతుందనుకున్న వారి ఆశను సీఎం అయ్యాక వైఎస్ జగన్ నెరవేర్చారు. పాదయాత్రలో ఏం హామీలు ఇచ్చారో వాటన్నింటినీ నెరవేర్చేందుకు నవరత్నాలను తీసుకొచ్చారు. అలా ఒక్కొక్క సంక్షేమ పథకం ఒక్కొక్కరి జీవితాల్లో ఊహించని మార్పు తెచ్చింది. వయసు మళ్లిన తాతలు, అవ్వలకు ఇస్తున్న వృద్ధాప్య పెన్షన్తో వారు ఎలా బతుకుతున్నారో చెప్పాలంటే ఈ పెద్దాయన నవ్వు చూస్తేనే అర్థమైపోతుంది. ఆ పెన్షన్ వచ్చేదానికి గాను ఏదో కొడుకులు జీవనమును నాకు భోజనం పెడతా ఉన్నారు, బాగుంది. అది లేకుండా పోతే వీళ్ళకి అవుట్ అయిపోతుంటాను. ఇంకా ఆయన వచ్చే పోతుంది కదా, ఏదో ఖర్చులకి, కాపీకి, దానికి వాళ్ళకి ఇస్తే కదా నాకు పెట్టేది భోజనము. అలాగే ఈ బామ్మ సీఎం వైఎస్ జగన్ మీద ఎంతో ఇష్టంగా పాడిన పాట వింటేనే తెలిసిపోతుంది. రామ ఓ రామ రామ ఓ రామ రామ నాతే రామ రామ 66 గ్రాముల కల్లా అతికాడు రెడ్డి అన్న జగన్న రెడ్డి. రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ నాతి రామ రామ 36 గ్రాముల కల్లా మనసోపు రెడ్డి అన్న జగన్న రెడ్డి. ఇంత సంతోషంగా ఇంతకు ముందు ఎప్పుడూ లేమంటున్నారు ఈ వృద్ధులు. గత ప్రభుత్వ పాలనలో ఇలాంటి పథకాలు ఏవీ మాకు రాలేదంటున్నారు. యా గవర్నమెంట్ ఉన్నా కూడా మాకేం పథకాలు రాలే, తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు అన్ని మాటలు ఇచ్చినాడు, అబద్ధాలు మాటలు ఇచ్చినాడు. వయసు మళ్లిన వాళ్లే కాదు, వికలాంగులకు, ఆర్థిక పరిస్థితి బాగోలేని ఎన్నో కుటుంబాలకు నవరత్నాలు ఓ ఆసరా ఇచ్చాయి. జీవితంపై భరోసానిచ్చాయి, బతుకు మీద ఆశ కల్పించాయి. జగన్మోహన్ రెడ్డి నాకే 5,000 రూపాయలు సాయం చేస్తా ఉన్నాడు. అదే నా జీవనము. ఇప్పుడు దాయిగా ఉండాలంటే ఆ మహాన్మోహన్ డబ్బే నాకే, లేదంటే ఉపాసాలు ఉండే పని. ఏమి ఈ కాలంలో ఏడు చూస్తారు ఈ అడవిలో, కూలిపోతే కుండ లేకపోతే లేదు. ఆ మహానుభావుడు నన్నే కాదు మొత్తం ఈ తరాల్లోకినే కాపాడుతా ఉన్నాడు. అదే కర్ణాటక మారుమూల గ్రామంలో మేము ఉండేది. కర్ణాటక మారుమూల గ్రామంలో మేము ఉండేది. కర్ణాటక దేశంలో కర్ణాటకనే. అట్లా దాంట్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతి జీవిని కాపాడుతూ ఉన్నాడు. ఇంతకుముందు నా కొడుకు ఈ ప్రభుత్వంలో నా కొడుకు పెన్షన్ అయింది, నాకు ఇస్తూ ఉన్నారు. ఇంటి దగ్గరికే 6:30కే తలుపు తట్టి డబ్బులు ఇస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వంలో. ఇటువంటి ప్రభుత్వం మాకు యావదే రాదు. పిల్లలకు కడుపు నిండా తిండి పెట్టలేక చదువు చెప్పించే స్తోమత లేని పేదలు ఇప్పుడు జగన్ పాలనలో అమ్మ ఒడి, గోరుముద్ద వంటి పథకాలతో లబ్ధి పొందుతున్నారు. మా పిల్లల్లో 3 ఉన్నారు. 3కి గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తున్నాము. బూట్లు, నడుసులు, బట్టలు మంచి సౌకర్యం మా జగనన్న చేస్తున్నాడు. మేమైతే అన్ని బట్టలు, బూట్లు కొనలేము, బ్యాగ్ అన్నీ అసలు మేమైతే తీహిచ్చక మాకంత శక్తి కానీ లేదు. అన్ని జగనన్నే ఇస్తున్నాడు. ఫుడ్ కానీ స్కూల్లో బాగా పెడుతున్నారు. చిక్కి, గుడ్డు, రాగజావు, అన్నం అంతా బాగా పెడుతున్నారు స్కూల్లో. మా ఇంట్లో అయితే మేము అన్ని సౌకర్యాలు చేసేవాళ్ళు కాదు, అంత నీట్గా పెట్టేవాళ్ళు కాదు. జగనన్న బాగా అన్ని సౌకర్యాలు బాగా చేస్తున్నాడు. మేము కూలి పని చేస్తాము, కూలి పని చేసి జీవనం సాగిస్తూ ఉంటాము. మాకు 3 పిల్లలు స్కూల్కి పోతారు. స్కూల్లో భోజనం పెడతారు, బట్టలు ఇచ్చినారు, బూట్లు ఇచ్చినారు పిల్లలకి, కోడిగుడ్డ ఇస్తారు. స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ అని పిలుస్తారు అప్పుడప్పుడు ఐవర్లు. పోతాం స్కూల్ అంతా టేబుల్ వేసినారు, బాగా స్కూల్ అంతా మార్చి బాగా టేబుల్ చేసినారు. అప్పుడంతా బాగుండలేదు స్కూల్లో. భోజనం మా ఇంట్లో కంటే బాగా చేస్తారు, బాగా పెడతారు.
పిల్లలతో బాగా వాళ్ళే జగన్ గెలిచినామంటే బాగా చూసుకున్నట్ల మేము చూసుకున్నట్ల స్కూల్లో చూసుకుంటా ఉన్నారు. గతంలో కూడా ఇవి స్కీమ్లు ఏటివి లేవు మనకి. మాకు మా ఆయన లేడు కాబట్టి నాకు పిల్లల్ని ఎలా చదివించాలా అని ఆలోచించేదాన్ని. అప్పులు చేసినాను. ఇప్పుడైతే అప్పు లేకుండా ఇప్పుడు ఫార్మసీకి కూడా నా కొడుక్కి ఫ్రీ సీటు వచ్చి అక్కడ వైజాగ్లో చదువుతా ఉన్నాడు. మహిళల ఆర్థిక శక్తినిచ్చేందుకు చేయూత, ఆసరా, డ్రైవర్లకు వాహనమిత్ర పథకం, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, రైతులకు సబ్సిడీ, రైతు భరోసా ఇలా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆయా కుటుంబాలకు వరంగా మారాయి. వాహనమిత్ర పడుతున్నది నాకు డబ్బులు, సంవత్సరానికి ఒకసారి 10,000 పడుతుంది. ఆ 10,000తో నేను ఆటో రిపేర్ చేయించుకుంటా ఉన్నాను. మళ్ళీ నా కొడుకు కూతురు చదువుకుంటా ఉన్నారు గవర్నమెంట్ స్కూళ్ళలో. అమ్మఒడి పడుతూ ఉంది. బుక్స్ ఇస్తున్నారు, బ్యాగ్స్ ఇస్తున్నారు, షూలు ఇస్తున్నారు, బట్టలు ఇస్తున్నారు. దాంతోపాటు గోరుముద్దు భోజనం పెడుతున్నారు. మధ్యలో గుడ్డు ఇస్తున్నారు. భోజన సదుపాయం బాగుంది. అన్ని రకాలు బాగా చూసుకుంటా ఉన్నాడు. మా అత్తమ్మకు రైతు భరోసా వచ్చేది. అలాగే రైతు భరోసాలో మాకు కావాల్సిన ఎరువులు అన్నీ అందుతున్నాయి. రైతు భరోసా నుంచి ముందైతే సొసైటీ దగ్గరకు పోయి అక్కడ క్యూ నిలబడి శనక్కాయ తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది ముందు గత ప్రభుత్వంలో. ఇప్పుడైతే ఆర్బీకే ద్వారా మేము తొందరగా వెళ్ళి దరఖాస్తు చేసుకొని తీసుకొచ్చే అదృష్టం మాకు దక్కింది జగనన్న ద్వారా. అలాగే మా తమకు విదంతు పింఛన్ వస్తుంది. సూర్యుడు ఉదయించక ముందే ఇంటి తలుపులు తట్టి మన వాలంటరీ వ్యవస్థ వచ్చి ఇంటి దగ్గరకే ఇచ్చిపోతుంది. పిల్లలకైతే అమ్మఒడి పడుతుంది. ఇప్పుడే మొన్ననే ట్యాబ్ కూడా ఇచ్చినారు నా కొడుక్కి. మళ్ళీ మా నాన్నకి రైతు భరోసా వస్తుంది. మళ్ళీ మా నాన్నకి పింఛన్ వస్తుంది. మళ్ళీ స్కూల్లో అయితే మన గ్రామాల్లో అభివృద్ధి కూడా బాగా చేసినారు. ఇంతకుముందు అయితే మాకు ఎలాంటి అభివృద్ధి కాదు. మేము వలసపోతా ఉంటాం బెంగళూరుకి. రైతు దీంట్లో జలకళ ద్వారా మాకు జగనన్న ద్వారా బోర్ వేసినారు. మంచి నీళ్ళు పడినాయి. మేము అప్పుడే 2 సార్లు మేము పంటలు కూడా తీసుకున్నాం. బాగా పంట వచ్చింది. మేము ఇప్పుడు చెప్పాలంటే జగనన్నని రుణపడి ఉంటాం. జగనన్న వచ్చిన తర్వాతే మాకు ఇదంతా. మేమైతే బెంగళూరుకి ఎప్పుడు వలసిపోతుంటాం పిల్లల్ని వేసుకొని. ఇప్పుడు మాకు అది లేకుండా జలకళ ఇవ్వడం ద్వారా మేము రైతులు ఇప్పుడే మేము పంటలు పండించుకొని మేము ఇక్కడే స్థిరంగా ఇక్కడే. జగనన్న పెట్టిన సంక్షేమ పథకాలు మాకు వాహనమిత్ర, ఆసరా, అమ్మఒడి, ఆటో డ్రైవర్లను గుర్తించిండే ఫస్ట్ ముఖ్యమంత్రి అంటే మాకు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఇచ్చినప్పుడు ట్యాక్సులు కానీ ఇన్సూరెన్సులు కానీ ఏదో విధంగా మాకు ఉపయోగపడుతూ ఉంది. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా మాకు ఇంతగా అవకాశం లేదు. ఆటో డ్రైవర్ని గుర్తించిండేది ఫస్ట్ జగన్ సారే. జగన్ సార్కి ఫస్ట్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. డిగ్రీలో కూడా నాకు విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది. ఆ ఫీజు రియంబర్స్మెంట్ కూడా నాకు కాలేజ్ ఫీజు కట్టుకోగలిగాను. అలాగే ఇంటర్న్షిప్ చేయడానికి కూడా నాకు ఎంతో సహాయం ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి కూడా ప్రతి దానికి నాకు అమౌంట్ ఎంతో యూజ్ అయింది. సీఎం జగన్ అందిస్తున్న ఈ సంక్షేమ పథకాలతో మా జీవితాలు బాగుపడ్డాయంటున్న ఈ పేద బడుగు బలహీన వర్గాలు ఎప్పటికీ ఆయన్ను మర్చిపోమంటున్నారు. థ్యాంక్స్ జగన్ సార్, నువ్వే రావాలి సార్. నా జీవితం ఉండే వరకు నువ్వే సీఎం కావాలి సార్. మా జగన్ అనేవాడు మాకిన్నా మా అన్నకిన్నా ఎక్కువగా మాకు చూసుకుంటా ఉన్నాడు. బాగా ఆధారు అనుకూలము అన్నీ మా బిడ్డలకి పాపలకి ముందరికి ఎలుగు కావాలా, బాగుపడాలా అన్నీ ఉపాయం చేస్తూ ఉన్నాడు. మాకేమి ఇబ్బందులు అనేది ఏమీ లేవు. మాకు జగన్ అంత మంచిదే చేయండి సార్. ఇప్పుడు కూడా మాకు జగన్ కావాలని మేము కోరుకుంటా ఉన్నాము. ఆయన్నే గెలిపించుకోవాలని మాకు ఆశతో ఉన్నాము. సీఎం వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావాలనుకుంటున్న వీరంతా సత్యసాయి జిల్లా మడకశిర మండలంలోని వాళ్ళు. కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన ఈ మడకశిర మండలంలోనూ సంక్షేమ పథకాలు అందరికీ అందుతూ ఉండటం విశేషం.